చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క వినాయక్ చౌక్ దగ్గర 2 గంటలకు మరి మహామండలేశ్వర్లు పీఠాధిపతులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తదితర నాయకులందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. మరి భక్తులు పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. భారీ ఎత్తున గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు హుస్సేన్ సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మనం పూర్తి స్థాయిలో కూడా వారి వాహనాల్లో కూడా గణనాథులను కూడా సాగర్ వైపు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇళ్లలో ప్రతిష్ఠించినటువంటి గణనాథులను కూడా వారి 2 వీలర్ 4 వీలర్స్ పైన అటు హుస్సేన్ సాగర్ వైపు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం అయితే హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాల్లో కావచ్చు. మరోవైపు అటు ఇవాళ నగరంలో ప్రధాన కూడళ్ళైనటువంటి ఎంజే మార్కెట్, పంజాగుట్ట, అదేవిధంగా సికింద్రాబాద్ వీటితో పాటుగానే అటు ప్యాట్నీ సెంటర్ల సాగర్ చుట్టూ వైపు ఉన్నటువంటి ప్రధాన కూడళ్లలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు కూడా కొన్ని ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసు. అయితే పూర్తి స్థాయిలో కూడా వాహనదారులు ముందస్తుగానే గమనించి వారి యొక్క ఆఫీసులకు అదేవిధంగా వారి యొక్క కార్యాలయాలకు వెళ్ళేటటువంటి వాహనదారులు కూడా ఆల్టర్నేటివ్ మార్గాలు ఎంచుకోవాలనేది కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 50,000కు పైగా ప్రతిష్ఠించినటువంటి వాడవాడన కొలువుదీరినటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా సాంప్రదాయమైనటువంటి బద్ధంగా స్వామివారి యొక్క ఊరేగింపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎంజే మార్కెట్ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యువత కూడా పెద్ద ఎత్తున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 9 రోజుల పాటు పరమ పవిత్రంగా స్వామివారి యొక్క నియమ నిష్టలతో స్వామివారిని పూజించినటువంటి భక్తజనం ఇవాళ స్వామివారిని నిమజ్జనం చేసేందుకు కూడా అదే ఉత్సాహంతో కూడా కదలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక పెద్ద చిన్న అనేటటువంటి తేడా లేకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు తమపై ఉండాలంటూ పూజలు చేసినటువంటి భక్తులు ఇవాళ అదే కోలాహలంతో కూడా సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.